ఓం శ్రీ గణాధిపతే నమః. శ్రీమాతే నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారికి ఈ ఏప్రిల్ 28, 29, 30 ఈ 3 రోజుల్లో జరగబోయేది తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు. పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేమైతే ఈ యొక్క కన్యా రాశి వారి గురించి ఎన్నో విషయాలు సేకరించి మేమైతే నిజంగా నిజాలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ 3 రోజులు అనేవి ఏ విధంగా జరగబోతోందో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందు కూడా మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ మరికొంతమంది కన్యా రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వివరాలకు వెళ్తే ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అని చూస్తే వారి మనస్సు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ కన్యా రాశి వారి మనసు చాలా అంటే చాలా మంచి మనసు అని చెప్పుకోవచ్చు. కాకపోతే అప్పుడప్పుడు కూడా ఎవరైనా వీరి దగ్గరకు సహాయం కోసం వచ్చినప్పుడు వారికి సహాయం చేసిన తర్వాత నా వల్ల వీరు ఏ విధమైన నష్టాన్ని పొందకూడదు, అలాగే నా వల్ల వీరు పూర్తిగా లాభాన్నే పొంది తీరాలి అన్న ఉద్దేశంతో ఎవరైనా వీరి దగ్గరకు సహాయం కోసం వచ్చినా కూడా కల్లా కపటం లేకుండా చిన్న పిల్లల వంటి మనస్తత్వంతో వారికి సహాయాన్ని చేసి పంపిస్తూ ఉంటారు. కానీ ఇప్పటి రోజుల్లో ఈ విధంగా కూడా ఎవ్వరూ లేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే కన్యా రాశి వారికి ఉన్న మంచి మనస్తత్వం మరెవరికి కూడా లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ రోజుల్లో వేరే వారు బాగుపడుతూ ఉంటే చూసి ఆ బాగుపడుతున్న వ్యక్తులు ఏడ్చే జనాలే ఉన్నారే తప్ప ఎదుటి వారికి మనం సహాయం చేయాలి, ఆ సహాయాన్ని పొంది వారు బాగుండాలని చెప్పి ఈ కన్యా రాశి వారు ఒక్కరే ఎటువంటి ఈర్ష్య లేకుండా ఆలోచించగలుగుతారు. ఇక అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని చెప్పేటటువంటి మనస్తత్వం అనేది కన్యా రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం ఈ కన్యా రాశి వారికి గ్రహస్థితిలో అనేక రకాల మార్పుల కారణంగా ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పనుల్లో కానీ డబ్బు విషయంలో కానీ గతంతో పోల్చుకుంటే ఈ సమయంలో ఈ కన్యా రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఆ భగవంతుడు మీ వెన్నంటే ఉండి మీకుండేటటువంటి మంచి మనస్సు, మంచి వ్యక్తిత్వం కారణంగా ఆ దైవానుగ్రహం మీ వెన్నంటే ఉంటుంది. మీకు పుష్కలంగా ఆ భగవంతుని ఆశీర్వాదాలతో మీరు చేస్తున్న ప్రతి పనుల్లో మీరైతే ఖచ్చితంగా విజయాలను పొందుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక దీని కారణంగా మీకు ఈ సమయంలో డబ్బుకు లోటు అనేది లేకుండా మీ అవసరాలకు కావలసినంత ధనం అనేది ఎప్పుడు కూడా మీ వద్ద ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మీ యొక్క సొంత దగ్గరి మనుషులే, అది స్నేహితులు కావచ్చు, మీ దగ్గరి బంధువులు కావచ్చు, మీరు ఉద్యోగాలు చేసే చోట కావచ్చు, లేదా మీరు వ్యాపారాలు చేసే చోట కావచ్చు, కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే ఈ కన్యా రాశి వారికి ఉన్నటువంటి ఒక చిన్న బలహీనత ఒకటి ఉంటుందండి. ఆ బలహీనత అనేది వీరి మంచితనం. ఆ మంచితనాన్ని ఎదుటివారు ఆసరాగా తీసుకొని వీరికి మాయ మాటలు చెప్పి అలాగే వీరిని లొంగ తీసుకొని వీరి యొక్క డబ్బుల మీద కన్ను వేసి ఇక వారి అవసరాలు అన్ని కూడా తీర్చుకొని అలాగే వారి అవసరాలు అన్ని కూడా తీరిపోయిన తర్వాత వీరిని పక్కన పెడుతూ ఉంటారు. కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది ఎవరైతే మీతో సన్నిహితంగా ఉంటున్నారో, ఎవరైతే మీతో వారి అవసరాలను తీర్చుకొని మిమ్మల్ని పక్కకు నెట్టేస్తూ ఉన్నారో అటువంటి వారు మీ సన్నిహితుల్లో కావచ్చు, మీ బంధువులో కావచ్చు, ఎవరైనా ఉంటారు. వారు ఎవరో మీకు తెలుస్తుంది. కాబట్టి మీరైతే మీ మొహమాటాన్ని, మీ మంచితనాన్ని పక్కన పెట్టేసి సొంత వాళ్ళైనా సరే వారిని దూరం పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సొంత వాళ్ళే అని మీరు ఒక్కరే అనుకుంటే సరిపోదు. వాళ్ళు కూడా మిమ్మల్ని మా వాళ్ళు, మాకు వాళ్ళు ఎన్నోసార్లు హెల్ప్ చేశారు, తను మన మనిషి, మన గురించి ఎన్నో చేస్తున్నాడు, వారి మనసుకు కూడా అనిపించాలి. కానీ వాళ్ళు మిమ్మల్ని సొంత వాళ్ళలాగా ఫీల్ అవ్వకుండా ఇక మీరు ఎంత మంచితనం చూపించినా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అన్న విషయాన్ని
కన్యా రాశి వారు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా కష్టపడేటటువంటి మనస్తత్వం అండి. ఈ రాశి వారు చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ కన్యా రాశి వారిని మనం గమనించినట్లయితే కుటుంబ బాధ్యతలన్నీ కూడా చిన్నప్పటి నుంచే తల మీద వేసుకొని బరువు బాధ్యతలతో తన కుటుంబాన్ని ఎక్కువగా కన్యా రాశి వారే మోసేవారు అని చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయానికి వస్తే అంటే ఒకవేళ ఈ రాశి వారు మగవారైతే భార్య విషయానికి వస్తే, ఒకవేళ ఆడవారైతే భర్త విషయానికి వస్తే ఎంతో అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గనక భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కానీ, సలహాలు ఇస్తూ ఉంటే ఆ సలహాలకు ఎదుటి వాళ్ళు విలువను ఇవ్వడం కానీ, ఒకరిని ఒకరు ప్రేమించుకోవడంలో కానీ వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు కొంచెం జనాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే స్నేహితుల రూపంలో కానీ, లేదంటే మీరు ఉద్యోగం చేసే దగ్గర కానివ్వండి, లేదంటే మీరు వ్యాపారాలు చేసే మీ పార్ట్నర్ విషయంలో దగ్గర కానివ్వండి, ఎవరినైనా కానీ మీరైతే వారిని బాగా నమ్మేస్తూ ఉంటారు. నా స్నేహితుడే కదా అని, నా వ్యాపారం చేసే భాగస్వామే వాడు అని, నా తమ్ముడితో సమానం లేదా నా అన్నతో సమానం అని చెప్పేసి ఆ విధంగా వారిని మీరు పూర్తిగా నమ్మేస్తూ ఉంటారు. మీ నమ్మకాన్ని అవతల వారు ఆసరాగా తీసుకొని మిమ్మల్నైతే కొంచెం మోసం చేయాలని చెప్పి కొన్ని మోసాలైతే వ్యాపారంలో జరుగుతూ ఉంటాయి. అది మీకు తెలియకుండా ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మీకు తెలియకుండా మీ వ్యాపారంలో డబ్బులు తీసుకొని మీ కళ్ళు కప్పి నాటకాలాడే జనాల మధ్య మీరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో డబ్బుల దగ్గర మీకు మోసాలు జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు ధనం బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు లాభాల పరంగా డబ్బులు రావడం మీకు ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో అంత మోసం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు డబ్బుల దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మి డబ్బులను వృధాగా ఖర్చు పెట్టవద్దు. ఈ ఒక్క విషయాన్ని గమనించుకోండి. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారికి ఏప్రిల్ 28, 29, 30 ఈ 3 రోజులు మీరు చాలా బిజీగా ఉంటారు. ఉదయం లేచి నుంచి సాయంత్రం రాత్రి నిద్రపోయే వరకు వృత్తులు చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు, అలాగే వ్యాపారాలు చేసేవారు. అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే, ఎక్కడైనా కానీ ఎలాంటి రంగంలో ఉన్నవారికైనా కానీ మీరు చేస్తున్న అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే డబ్బుల దగ్గర మీకు మరీ చెప్తున్నాము. మీకు మోసాలు జరుగుతాయి. ఈ ఒక్కటి చూసుకోండి. ఇక కన్యా రాశికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది. ఎవరైతే విద్యార్థులు 10th ఇంటర్ ఎగ్జామ్స్ వ్రాసి ఎగ్జామ్స్‌లో మంచిగా పాస్ అయి ఉన్నారో దాని పరంగా వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఉన్నత విద్య కోసం విద్యార్థులు వేసే స్టెప్స్ కూడా కొంచెం ఆలోచించుకొని ఆచితూచి వేసుకోండి. దీనివల్ల మీ లైఫ్ అనేది మంచిగా సెటిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యా రాశికి చెందిన దంపతుల విషయానికి వస్తే ఎవరైతే దంపతులు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో సంతాన యోగం కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమికుల పరంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వచ్చేసి కన్యా రాశికి చెందిన సినీ రంగ పరిశ్రమలో పనిచేసే వారికి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి, లాయర్స్‌కి, డాక్టర్స్‌కి ఈ 3 రోజులు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించండి. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ సింధూరాన్ని తీసుకొని ప్రతిరోజు నిత్యం నుదిటిన సింధూరాన్ని తిలకంగా ధరించుకొని ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళడం చేయండి. ఆ పనులన్నీ కూడా మీకు సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా శనివారం రోజున హనుమాన్ చాలీసా, గోవిందనామాలు చదువుకోవడం ఇలా చేయండి. అదేవిధంగా ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళడం, శివయ్యను దర్శించుకొని అక్కడ విభూతిని ఇంటికి తీసుకువచ్చి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ఆ విభూతిని వేసుకొని స్నానం చేయండి. వీటి వల్ల మీకు ఏంటి అంటే గనక మీకు నరదృష్టి తగలకుండా ఉంటుంది. మీరు చేసే పనుల్లో బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీకు కొంచెం జనాల దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆదివారం ఎర్ర నీళ్లు, ఉప్పును దిష్టి తీసుకుంటూ ఉండండి. అదేవిధంగా ఏదైనా ఒక ఆదివారం రోజున గుమ్మానికి, మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి మీద ఉన్న దిష్టి పూర్తిగా తొలగిపోతుంది. ఇక మీరు, మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉంటారు. చూశారు కదండి, కన్యా రాశి వారికి ఈ 3 రోజులు కూడా ఎలాంటి నష్టాలు జరగవు.
సంతోషంగా, హ్యాపీగా ఈ 3 రోజులు కూడా గడిచిపోతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.